గారికి, ముఖ్యంగా నా సోదరులు పోసాని గారికి, ప్రెస్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. నా తమ్ముడు ఆలి చెప్పాడు ముందే, పోసాని గారి ఫస్ట్ పిక్చర్ పోలీసు బ్రదర్స్లో నేను కూడా నటించాను. అప్పటి నుండి పోసాని గారి టేస్ట్ అంటే ఎలా ఉంటుందో బాగా తెలిసిన వాడిని. ముక్కుసూటిగా మాట్లాడతాడు, మనసులో ఏముండదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. కాకపోతే కొందరికి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే చాలా నిష్ఠూరం, ఉన్నది లేనట్టుగా మాట్లాడితే చాలా సంతోషం. ఫ్రాంక్గా మాట్లాడితే ఇష్టం ఉండదు, చాప కింది నీళ్ళలా మాట్లాడితే చాలా సంతోషిస్తారు. సరే, ఎందుకో నాకు కూడా కొద్దిగా అది గెట్టదు, ఇంకా తమ్ముడు కూడా అది గెట్టదు. సరే, మాదొక స్కూలు. చాలా రోజులైంది మంచి వేషాలు వేసి, ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఏంటి సినిమాల్లో నటించట్లేదు, ఏంటి సినిమాలో నటించట్లేదు, మంచి క్యారెక్టర్లు రాక నటించలేదని చెప్పాను. చెప్తూ కూడా బోరు కొట్టింది. ఈ బోరు కొట్టిన టైంలో తమ్ముడు పోసాన్ గారి ఫోన్ వచ్చింది, అన్న మన సినిమాలో చిన్న వేషం వేయాలన్న అన్నాడు. అర్రే, దొరికింది ఛాన్స్ అనుకున్నాను. పోసాన్ గారి సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంటేనే నన్ను పిలుస్తారని తెలుసు కనుక అబ్బా మంచి క్యారెక్టర్ కూడా దొరికింది అనుకున్నా. సరే, అది కూడా మళ్ళీ నా తమ్ముడు ఆలీ నేను కాంబినేషన్, అలాగే జీవా అన్న. ఇంకా సంతోషం, అది దమ్కా బిర్యానీ అంటారుగా, కుండ బిర్యానీ, దమ్కా బిర్యానీ చెప్తా తమ్ముడు, ఇవన్నీ తెచ్చి తినిపిస్తాడు దుర్మార్గుడు. ఆ టేస్ట్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఆ బిర్యానీ దొరికింది అనుకున్నాను, అబ్బా అనుకున్నాను, చాలా సంతోషం. ఆ ఉన్న 3-4 రోజులు ఎంత ఎంజాయ్ చేశాను. నాకు కొంచెం ఒంట్లో బాగలేదు, అక్కడ తిరిగి ఆడిపోయాను. ఇక యాక్టింగ్లోకి వెళ్ళేసరికి తృప్తి కలిగిన క్యారెక్టర్ వేశాను. నేను చాలామంది చెప్పాను, చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్తో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. సినిమా హిట్ అయితే మాత్రం మళ్ళా జడ్జనకర్ జనారే అని కూడా చెప్పాను. ఒక గ్రామీణ ప్రాంతం, ఒక రైతు, అతనుకున్న సమస్య. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు అనుకోకుండా 2 సార్లు కనపడి 3వసారి కనపడి నేనే నవ్వుకున్నాను. అంత గమ్మత్తుగా మోల్డ్ చేశారు పోసాని గారు. ఎవరిని ఉద్దేశించో, దేన్ని ఉద్దేశించో, దేశం గురించో, ఆకాశం గురించో, నక్షత్రాల గురించో కాదు, కానీ ఒక రైతు సమస్య, ఇది దేనికి కాంట్రవర్సీ కాదు. అలా క్యారెక్టర్స్, ఆలీ గారి క్యారెక్టర్ కానీ, నా క్యారెక్టర్ కానీ, జీవా గారి క్యారెక్టర్ చాలా చక్కగా, మా సీన్లన్నీ చాలా చక్కగా వచ్చాయి. మంచి క్యారెక్టర్ ఇచ్చిన మనసున్న నా పోసాని మురళి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రొడ్యూసర్లకు కూడా డెఫినెట్గా ఈ పిక్చర్ తప్పకుండా హిట్ అవుద్దని ఎందుకో నా మనసాక్షి కొట్టుకుంటుంది. ఇక దీన్ని ఈ చిలబల పలవలకాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారండి, అది మామూలే. నేను కూడా చూస్తూనే ఉన్నాను 30-40 సంవత్సరాల నుంచి. కనుక వాటికి ఆ భగవంతుడు తావివ్వడని, దీంట్లో ఉన్న మంచికి తావిస్తాడని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ పోసాని గారికి, ప్రొడ్యూసర్స్కి, మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మిత్రులకి, మీడియా వారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ముఖ్యంగా మా డైరెక్టర్ పోసాని కృష్ణమురళి గారికి, ఆలీ గారికి, జీవా గారికి, బాబు మోహన్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, రామ్ సత్యనారాయణ గారికి, అందరికీ కూడా, చిర్రవూరి గారికి, ఉద్ధవ్ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పోసాని గారు నాకు డైరెక్టర్గా కాకముందర రైటర్గా నాకు చాలా సినిమాలు హిట్స్ ఉన్నాయండి. ప్రేసిరావే, లైక్ శివయ్య, అన్ని బ్లాక్ బస్టర్స్. అప్పటి నుంచి మా ఆయనతో ట్రావెల్ అవుతూనే ఉన్నాను. అండ్ అలాగే ఆయన డైరెక్టర్ అయిన తర్వాత ఆపరేషన్ దుర్యోధన ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు. అందులో ఎస్పెషల్లీ సాంగ్ అండ్ ఆర్ఆర్ చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అండ్ ద సెకండ్ మూవీ దుశ్శాసన. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు. అంటే బయట చేసే సినిమాలు వేరు, పోసాని గారి సినిమా అంటే నాకు జనరల్గా ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి, ఎందుకో వణుకు వస్తుంది. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఏమంటారో ఏంటో, ఏం మాట్లాడతారో నాకు తెలీదు. బట్ ఎప్పుడు కూడా ఏమ్మా బాగున్నావా, బిజీగా ఉన్నావా, మాట్లాడొచ్చా, ఇలాగే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. బట్ వెరీ హార్డ్ వర్క్, వెరీ అంటే పని మీద ఎంత ఆయన కాన్సన్ట్రేషన్, ప్యాషన్. జనరల్గా నేను
అంటే చాలా సినిమాలు చేశాను కదా, 75 సినిమాలు చేశాను. డైరెక్టర్ వస్తే జనరల్గా ఏం సార్ బాగున్నారా, ఇంకేంటండి విసే, అబ్బే అయ్యే ఉండవు, అమ్మ ట్యూన్ అయిందా, రికార్డింగ్, అంతే. ఇంకేదన్నా అడుగుదాం అనేసరికి లేచి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో వర్క్ 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 వర్క్, అది తప్పితే ఇంకొకటి ఆయనలో నేను చూడలేదు. అంత డెడికేటెడ్గా ఆయన వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన నన్ను పిలిచి ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆ 3 సినిమాలు కూడా ఆయన కళ్ళల్లో కానీ మాటల్లో కానీ నా మీద ఉన్న చాలా నమ్మకం కనపడింది. ఆ నమ్మకాన్ని డెఫినెట్గా నేను వమ్ము చేయలేదు. ది బెస్ట్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ సినిమాకి మాత్రం 2 పాటలండి, ముమైత్ ఖాన్తో 2 సాంగ్స్ అండ్ ఆర్ఆర్ బేస్డ్ సినిమా. ఎక్కడ కూడా ఇలా వెళ్ళలేదు, ఇలా వెళ్తూనే 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 పీక్స్లో వెళ్తూనే ఉంది. చాలా హెవీ సినిమా. ఒక 15-20 డేస్ ఇస్తారేమో ఆర్ఆర్కి అనుకున్నా. సినిమా చూడగానే ఏమో 4 రోజులు అయిపోద్దా అని అడిగారు. నాకు అర్థం కాలే, కాసేపు మెంటలు వచ్చింది. సార్ 4 రోజులు ఎలా సార్, హెవీ సినిమా అన్న. టైం దగ్గర పడిందమ్మా, అర్జెంటు, నువ్వు చేయగలవు అని అన్నారు. ఓకే, ఆ మాటకి చేయగలవు అన్న దాంట్లో 4 రోజులు కాదు 8 డేస్లో నేను ఆర్ఆర్ చేసి ఇచ్చాను. చాలా హెవీ మూవీ. ఐ థింక్ ఐ డిడ్ మై బెస్ట్. ఎందుకంటే ఎప్పుడైనా సీన్ బాగుంటే డెఫినెట్గా ఆర్ఆర్ డెఫినెట్గా బాగుంటుంది. సో ఇందులో ప్రతి సీన్ కూడా చాలా పవర్ఫుల్గా ఆయన తీశారు. ప్రతి పవర్ఫుల్గా ఉన్నాయి డైలాగ్స్ కూడా. అండ్ ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని నమ్ముతూ అవకాశం ఇచ్చినందుకు పోసాని కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అత్యున్నత మహారాజులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒక నిర్మాత హిట్ సినిమా తీద్దామని డబ్బుకి వస్తే హిట్ సినిమా తీయలేడు. దానికి ఒక అద్భుతమైన డైరెక్టర్ ఉంటేనే హిట్ సినిమా తీయగలరు. అలాగా హిట్ తీయాలనుకుంటే తీయగల శక్తి ఉన్న దర్శకుడు మాత్రం ఓన్లీ పోసాని కృష్ణమూర్తి గారు. ఇందాక పెద్ద చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ చెప్పకుండా ఒక క్వశ్చన్ చెప్తా. ఆయన ఆపరేషన్ దుర్యోధన ఎంత పెద్ద హిట్టో ఈ సినిమా అంతకు మించి పెద్ద హిట్ అవుతుందండి. అది పోలీస్ వర్సెస్ మినిస్టర్స్ తీసిన సినిమా. ఇది పాలిటిక్స్ వర్సెస్ పబ్లిక్ తీసిన సినిమా. ఇది డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది సినిమా. కథ గురించి వాటి గురించి నాకు అన్నీ తెలుసు. ఇంకా ఈయన పోసాని కృష్ణమూర్తి గారి సినిమా అంటే చిన్న సినిమా కాదు, అది బడ్జెట్ సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా అది. ఎందుకంటే దాంట్లో 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ ఆలీ గారు, జీవా గారు లాంటి, బాబుమోహన్ గారు లాంటి ఎంతోమంది, విజయ్ చంద్ర గారు, చాలామంది సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. 20 మంది ఆర్టిస్టులు ఉన్న సినిమా. అలాగే ఇంకా టెక్నీషియన్ విషయానికి వస్తే మన శ్రీలేఖ్ గారు కానివ్వండి, లేదా కెమెరామెన్ రాజా కానివ్వండి, అలాగే ఉద్ధవ్ కానివ్వండి, వీళ్ళందరూ సీనియర్స్. ఎక్కడ ఎవరికి రాజీ పడకుండా సినిమాను ఒక సినిమాలాగా అద్భుతంగా తీసే వ్యక్తి మా పోసాని కృష్ణమూర్తి గారు. ఇకపోతే ఆయన వేషాలు వేసినప్పుడు ఆయన ఇందాక చెప్పినట్టుగా మెంటల్ కృష్ణ లేకపోతే జెంటిల్మ్యాన్ ఇలా చాలా వేషాలు వేశారు. కానీ ఒరిజినల్గా ఆయన చాలా భయస్తుడు, చాలా నెమ్మదస్తుడు, చాలా మంచివాడండి. ఎందుకు అంత మంచివాడంటే మనం ఊహించలేనంత మంచివాడండి. ఆయనకి చీమకు అపకారం కూడా చేయడం ఎరగని మనిషి. ఆయన నాకు సుమారుగా 13-14 సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడైన, నేను కూడా ఆయన ప్రేమించే మనిషి. ఆయన ఐ లవ్ యూ రాజా అంటాడు, అది నిక్నేమ్ అది ఆయనకి. కానీ ఆయన అంతనే లవ్ చేస్తాడు, ఆయన మనల్ని కూడా లవ్ చేయించేలా చేస్తాడు. అందుకని ఆయన ఐ లవ్ యూ రాజా అని ఆయనకి ట్యాగ్ పెట్టినారు. ఆయన ఒక మంచి వ్యక్తి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే డే అండ్ నైట్ కష్టపడి బ్రహ్మాండమైన సినిమా తీశారండి. నేను కూడా సినిమా చాలా వరకు చూశాను. ఎంత అద్భుతమైన సినిమా అంటే ఇది మళ్ళీ మరో బ్లాక్ బస్టర్ సినిమా. ఇది ఏ పార్టీకి కొమ్ము కాసే సినిమా కాదు, ఏ పార్టీకి జెండాలు పెట్టే సినిమా కాదు. ఎందాక చెప్పినట్టు మన ఆర్నామూర్తి గారు చెప్పారు, ఎన్టీ రామారావు మీద తీశారు. అలాగే అసలు ఇది ఏ పార్టీకి ఏ వ్యక్తికి సంబంధించిన సినిమా కాదండి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, వీరు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, రాబోయే ఇంకో ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ముఖ్యమంత్రి గారు మీరు నా మాట ఇచ్చారు అని ఒక ఆడియన్స్ చెప్పే దానికి సమాధానం ఏంటి, ఆ మాట నిలబెట్టుకున్నారా లేదా, ఎందుకు నిలబెట్టుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి అని చెప్పేటువంటి కథ. బ్రహ్మాండమైన కథ అండి ఇది. అంత అద్భుతమైన సినిమా తీసినందుకు పోసాని కృష్ణమూర్తి గారిని మరీ అభినందిస్తున్నాం. అందరూ సీనియర్ ఆర్టిస్టులు దీంట్లో యాక్ట్ చేశారు. ఇకపోతే ఇందాక ఆలీ గారు చెప్పారు, ప్రతి ఆర్టిస్ట్ కూడా పేమెంట్ అనేది ఎవరైనా తీసుకుంటారో అంతే ఇస్తారు తప్ప నేను కూడా ఆర్టిస్ట్ని కాబట్టి తగ్గించేద్దామని ఆలోచన లేదన్నారు. అది 100% నిజమండి. ఏ వ్యక్తిని బేరమాటం రాదానికి నేను చెప్పాలంటే. ఎందుకంటే నేను ఆర్టిస్ట్నే కదా, నేను పేమెంట్ తీసుకున్నాను కదా, వాళ్ళకి ఎందుకు తగ్గించాలి అనుకునేంత గొప్ప స్వభావం ఉన్న మనిషి పోసాని కృష్ణమూర్తి గారు. ఇంకో విషయం ఏంటంటే నేను ఆయనతో 2-3 సినిమాలు చేశానండి. నేను పోసాని గారు ఎంత తీసుకున్నారు పేమెంట్ అని అడిగి దానికి రెట్టింపిచ్చి నా సినిమాలు చేయాలన్నాయని అని అడిగా. ఎందుకు అంత ఎత్తున్నావు, నీకు వర్కౌట్ అవుద్దా అన్నారు. నాకు మీరు యాక్ట్ చేస్తే నాకు లాభం వస్తానే, డెఫినెట్గా చేయాలని బతిమాలితే నాకు సినిమా చేశారు. ఆ సినిమాలో నాకు బ్రహ్మాండమైన ప్రాఫిట్ వచ్చింది. కారణం ఏంటంటే అతనికి పేమెంట్ ఎక్కువ ఇచ్చిన భయమే, తక్కువ అంటే ఎవరికి దమ్ము ఉండదు. అలాగా నేను నా సినిమాలో ఎంత వేషం వేయించుకోవాలి అని కోరుకున్నప్పుడు నేను అడిగితే డెఫినెట్గా నీకు నా వల్ల ఉపయోగం ఉందంటే డెఫినెట్గా చేస్తానని చెప్పి సినిమా చేశారు. ఆ సినిమా కూడా మంచి నాకు ప్రాఫిట్ వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బయట చూసే మనుషులు వేరుగా ఉంటారో, ఒరిజినల్గా మనుషులు వేరే ఉంటారండి. ఆయన ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరితో మాట్లాడడు, ఎవరితో గొడవ పెట్టుకోడు. తేడా వస్తే చెమడలు ఒలిచేసి ఆ సంగతి తేల్చే వరకు మాత్రం నిద్రపోరు.
అటువంటి వ్యక్తి అంటే ఆయన ఒక కరెంట్ వైర్లు అంటాడు, జాగ్రత్తగా వైర్ని తీసుకెళ్ళి ప్లగ్లో పెడితే మనకు పవర్ వస్తుంది, కంగారు పడి ముట్టుకుంటే మనకు షాక్ కొడుతుంది. ఇది ఆయన వాస్తవం. మా పోసానాన్నకి మరీ 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 అభినందన తెలియజేస్తూ ఈ సినిమా డెఫినెట్గా సూపర్ టూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నవీనా రెడ్డి. అసలు ఇంతమంది పెద్దవాళ్ళ ముందు ఏం మాట్లాడాలో నాకు అసలు అర్థం కావట్లేదు. సార్ ఫస్ట్ నన్ను ఒక సినిమా షూటింగ్లో కలిసాం యాక్చువల్లీ సార్ని. నేను అక్కడ కలిసినప్పుడు ఇలా ఒక మూవీ ఉందమ్మా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అన్నారు. నేను అనుకున్నాను ఏదో చిన్న క్యారెక్టర్ అయి ఉంటుంది అని. బట్ వెళ్ళి ఆఫీస్కి కలిసిన తర్వాత కూడా నాకు స్టోరీ చెప్పినా నేను నమ్మలేకపోయాను ఫస్ట్. ఓకే అంత ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇంత మంచి వేషం నాకు ఇస్తారని నేను అస్సలు అనుకోలేదు. అసలు నాకు ఎక్కువ మాట్లాడడం కూడా తెలియట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ అందరు చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉన్నారు. అందరితో కలిసి పనిచేసాను. ఇది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. కానీ ఒక ఆలీ గారితో అండ్ బాబు మోహన్ గారితో మాత్రం కలిసి నేను కాంబినేషన్ సీన్స్ చేయలేకపోయాను. ఇది ఒక్కటి కొంచెం బాధగా ఉంది. బట్ సార్ మిమ్మల్ని కలిసాను, చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇంత మంచి వేషం ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ సార్. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi everyone, this is Pravina. You watching TFCC Live. Please like, share and subscribe to TFCC Live. Hi everybody. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC Live. Don't forget. Subscribe and